జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేసి ఇప్పుడు చంద్రబాబు ఏమేం చేస్తున్నారో నీ చెప్పాలా. అన్నదాత సుఖీభావ్ అనే స్కీమ్ తెచ్చినాడు. దాని ముందు జగన్ అనేది రైతు భరోసా పేరుతో ఉంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ముందు అమ్మ ఒడి అని ఉంది. ఇప్పుడు ఏమని ఉంది తెలుసా? తల్లికి వందనం పథకం జగన్ గారు 1 సంవత్సరం ఇచ్చారు, 3 సంవత్సరాలు లేదు, కానీ ఎలక్షన్ టైంలో ఇచ్చారని చెప్పి యాక్చువల్ గా కోవిడ్ లో కూడా ఇచ్చారండి. కోవిడ్ లో కూడా ఇచ్చాడు. ఏవైతే మోసమే పంటలు ఉన్నాయో ఇప్పుడు కూడా జనాలు రైతు భరోసా పర్లేదు అంటారు కానీ అన్నదాత సుఖీభావ్ పర్లేదని చెప్పలేదు. చెప్పండి అన్న. అమ్మట్రాంబాబు మీద దాడి చేయడం అంటే ఇప్పుడు మనము ఒకరి మీద ఏళ్ళు చూపించినప్పుడు 4 ఏళ్ళు మన వైపు చూపిస్తాయి. సో వీళ్ళు ఫ్లెక్స్ చేయడం తప్పు అంటే ఇప్పుడు అది ఆల్రెడీ మనకి సిట్ అనేది దానికి ఒక అవుట్పుట్ ఇచ్చేసింది అనమాట. దాంట్లో ఎలాంటి జంతు కొవ్వు కలపలేదు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఫ్లెక్సీ అలానే పెట్టి ఈ వైసీపీ కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ ఆ టీడీపీ వాళ్ళతో భౌతిక దాడులు చేపించి గలీజ్ మాట్లాడించుకోవడం అది కూడా సమంజసం కాదండి. ఇప్పుడు ఈయన ఏవైతే పథకాలు చేయలేదో అవి కూడా ఫ్లెక్సీ అయితే ఒక పెద్ద హోర్డింగ్ గా పడుతుంది. ఆయన ఏవైతే హామీ ఇచ్చిన పథకాలు నెరవేర్చలేదు కదా చాలా మటుకు. ఇప్పుడు మనకు వచ్చిన సమస్యనే పోలీస్ వ్యవస్థ అండి. ఇప్పుడు యాక్చువల్ గా ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో జడ్పీటీసీ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు అక్కడ ఏదైతే ఉన్నారో లొకాలిటీ వాళ్ళు ఎవరు ఒక్కోకుండా అక్కడ ఏవైతే అధికారులు ఉన్నారో వాళ్ళే అన్ని ఓట్లన్నీ రిగ్గింగ్ చేసుకుని అక్కడ గెలిచిన పరిస్థితి కూడా ఉందండి. టీడీపీనే ఎప్పుడే కానీ ఇంతవరకు అక్కడ టీడీపీ గెలిచిన సందర్భం లేదండి. అమ్మగారు గారు ఇది వరకు కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. సో ఆయన కొత్త ఏం కాదు, ఇంకా చేస్తూనే ఉన్నారు. సో అది పాజిటివ్ గా తీసుకోకుండా నెగిటివ్ గా ఫ్యాన్స్ తీసుకుని దాడి చేయడం వల్ల మీ స్పందన ఏంటి? ఆయన కూడా అలా దుష్ప్రచారంగా మాట్లాడకూడదండి. ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఉంటుంది కదా. అది ఆయన అటు సైడ్ ఒక ఆవిడ తిట్టింది కాబట్టి ఆయన కూడా దానికి ప్రతిపాదంగా తిట్టినాడు అనమాట. అంతకుమించి ఏం లేదు. ఆయన కూడా ఫ్లెక్స్ చేయడం అది సమంజసం కాదండి. అంటే ఇదివరకు దుష్ప్రచారాలు పంది కొవ్వు కలిసిందని ఇవన్నీ అవని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. అలాగే మంత్రి స్థాయిలో ఉన్న మన నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు. కానీ ఇప్పుడు అది మొత్తం అంతా రూమర్స్ అని సిబిఐ క్యాన్సిల్ అయితే జరిగింది. సో దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మనం ఇంట్లో బయట నుంచి లోపలికి అడుగుతామా కింద నుంచి పైకి అడుగుతామా? మనకున్న నాయకులు పై నుంచి కిందికి క్లీన్ చేసుకుంటారు మెట్లు, కింద నుంచి పైకి కోరు, పై నుంచి కిందికి. సో మన అధికారం కూడా అట్లనే ఉంది. ఇంకోటి ఏంటంటే అవును, అది కెమికల్. ఇప్పుడు మనకి పాలు అనేది పెరుగుగా రియాక్షన్ కావాలంటే మనకు కెమికల్ అవసరం. మనం ఇంట్లో నైట్ స్టూడెంట్ పెట్టి మనకి మర్రెంకల్లా పెరుగు కావాలంటే అది కొంచెం ప్రక్రియ జరగాలన్నమాట. దాంట్లో ఏదైతే వాడతారో అదే ఇప్పుడు ఆ పాలలో కూడా వాడినారనమాట. సారీ, నెయ్యిలో. అది అది అక్కడ నుంచి వచ్చే మాటల్ని బట్టి ఇక్కడ నుంచి ఉంటాయండి ప్రతిస్పందన. మనం ఇప్పుడు తవ్వే కొద్దీ వస్తానే ఉంటాయండి. ఇప్పుడు అటు సైడ్ దాడి జరిగితే ఇటు సైడ్ దాడి చేస్తారేమో తెలియదు కదా మనకు కూడా. అవునండి. ఇప్పుడు పోలీసు